శ్వేత న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 47-21 డివిజన్లలో బీఆర్ఎస్ ర్యాలీకి ఘన స్పందన. చల్లా స్వరూపారాణి హరిశంకర్ను గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిన 16వ డివిజన్ ప్రజలు. ప్రచారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు ఘన స్వాగతం. కరీంనగర్ ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ విహారీ వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్న నృత్య రూపాలు. వేడుకలకు విశేషంగా ఆకర్షణ. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కొత్తపల్లి చెరువులను నింపింది. కరీంనగర్ పట్టణానికి దీటుగా కొత్తపల్లి మున్సిపల్ను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా 17-18 డివిజన్లలో వారు పర్యటించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కొత్తపల్లి డివిజన్ కార్యాలయం ఎదురుగా నిర్వహించినటువంటి కార్నర్ సమావేశంలో డివిజన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2 ఏళ్ల కాలంలో కొత్తపల్లి డివిజన్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ₹2 కూడా తీసుకువచ్చి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కొత్తపల్లి మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేశామని ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. 17వ డివిజన్ అభ్యర్థి రుద్రవనిత 18వ డివిజన్ అభ్యర్థి జమీలుద్దీన్లో కార్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట కొత్తపల్లి మాజీ చైర్మన్ రుద్రరాజు, 17వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రుద్ర నవీత, 18 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జమీలుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చెయ్యి గుర్తులు చారణ బిల్లదేలే, పువ్వు గుర్తోడు చారణ బిల్లదేలే. తెచ్చింది మొత్తం అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోటేమని చెప్తున్నారు. అమ్మ నాకు తెలిసైతే నీకు తెలిసే నాకు తెలిసే జీవితంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంగా రాదు. అత్తదా రేవతే మన ముఖ్యమంత్రి అవుతాడా? ఒక గుంట భూమి బిడ్డ పెళ్లికి అమ్ముకున్నాడు, కొనటాడు దిక్కులేడు. పైసలు లేవు, ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోయినాయి, పైసలు లేవు. ఇక మళ్ళా ఎత్తాం కాంగ్రెస్ పార్టీ కొట్టు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? ఇక బీజేపీ 50 ఏళ్ళే ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక ఈ కరీంనగర్ లో నిజాం వల్ల గిలిగిలంట తప్ప కానీ ఎక్కడ బీజేపీ లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయరు. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఏళ్ళు ఏర్పాటు చేయాలి? మళ్ళీ మనమే కదా, కేసీఆర్ కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంగుల మంత్రి అయితే జమీల్ భాయ్ ఎంత పెద్ద పోదాలు ఉంటాడు. మనం వేసినాక 3 సంవత్సరాల తర్వాత మనం అన్ని పనులు చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఒక ఓటు మురిగిపోయినా 5 సంవత్సరాలు మనకి ఇబ్బంది. ఆ రోజు బ్రిటిష్ పాలన తెల్లదొర పాలించడం, మళ్ళీ తెల్లదొరను తరిమి కొట్టాలంటే మళ్ళీ జమీల్ భాయ్ యొక్క అరుగుత్తు ఓటేసి శాశ్వత పరిష్కారం చేయాలి. గత కొన్ని రోజులుగా గడప గడపకి ప్రచారం చేస్తుంటే కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయమ్మా. మీ అందరికీ తెలిసిందే, గత ఏడాది నుండి మనకి పాలక వర్గం లేకపోవడం వల్ల మన సమస్యలన్నీ ఎక్కడున్నాయో అక్కడనే ఆగిపోయినాయి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మన కరీంనగర్ ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. అది కూడా మన గంగుల కమలాకర్ అన్నగారి సహకారంతోనే. స్మార్ట్ సిటీ మిషన్ తెచ్చింది కూడా గంగుల కమలాకర్ అన్నగారే. ఇప్పటి నుండి కరీంనగర్ అభివృద్ధి చెందిన విధంగా 17వ డివిజన్ కూడా గంగుల కమలాకర్ అన్నగారి సహకారంతో మనం పూర్తిగా అభివృద్ధి చేసుకుందాం. అతి ముఖ్యంగా మీ అందరికీ ఏదైనా సమస్య వచ్చినా, ఆపద వచ్చినా ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటా. నా పరిధి మేరకైతే తప్పకుండా చేస్తా. నా పరిధికి మించిన విషయం అయితే మనందరం కలిసి అన్నగారి దగ్గరికి వెళ్దాం, అన్నగారు చేస్తారు మనకి. ఇప్పటి వరకు మీ కష్ట సుఖాలు అన్నిట్లో మా నాన్నగారు మీతో ఉన్నారు. ఇప్పటి నుండి మీ అందరి సాక్షిగా చెప్తున్నా, మా నాన్నగారితో పాటు నేను కూడా మీతో ఉంటా.
కరీంనగర్ నగరంలోని 6వ డివిజన్ బొమ్మకల ప్రాంతంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తోట కిరణ్ కుమార్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి డివిజన్ ప్రజలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ముఖ్యంగా కరీంనగర్ నగర అభివృద్ధిలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందరికీ తెలుసని అన్నారు. గతంలో మున్సిపల్ పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, డ్రైనేజు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు బీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. అభ్యర్థి తోట కిరణ్ కుమార్ గురించి ప్రస్తావిస్తూ ఆయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడని అన్నారు. 6వ డివిజన్ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని గుర్తించి ప్రజలతో కలిసి పనిచేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి కిరణ్ కుమార్ అని తెలిపారు. ఆయన గెలిస్తే డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కేవలం ఓటింగ్ వరకు మాత్రమే పరిమితం కావని, భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేయనున్న ఎన్నికలని గంగుల కమలాకర్ అన్నారు. అందుకే డివిజన్ ప్రజలంతా ఏకమై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తోట కిరణ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కి ఓటు వేయడం అంటే అభివృద్ధికి, సంక్షేమానికి, స్థిరమైన పాలనకు ఓటు వేయడమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. డివిజన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. నగరంలోని 59, 60, 43 డివిజన్లలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రచారం చేశారు. 59, 60, 43 డివిజన్లలో ఆయా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటింట తిరుగుతూ ఓటర్లతో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో 59వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అఖిల్, 60వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పులి ప్రియాంక, ఈసరి జస్వంత్, 43వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరుస జబీన్, అబ్దుల్ హాదీ, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు. కొంచెం వెనుకలు చేయండి, వెహికల్ కొంచెం ముందడుకోమను, కొంచెం మరియు మన జబీన్ మన బహేజ్ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండు కలిసి పోటీ చేస్తుంది. ఎన్నడూ డెవలప్ చేయలేదు, బీజేపీ డెవలప్ చేయలేదు, చేసింది 10 ఈ ఇద్దరిని సోహెల్ భాయ్ని కానీ. కరీంనగర్ నగరంలోని 64వ డివిజన్ ముఖరాంపుర ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంతెన అనిత కిరణ్ కు మద్దతుగా ప్రజలను కలిసి మాట్లాడారు. ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోందని తెలిపారు. గత పాలనలో కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖరాంపుర డివిజన్ రోడ్లు, డ్రైనేజు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని గుర్తు చేశారు. అభ్యర్థులు మంతెన అనితా కిరణ్ గురించి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకులని అన్నారు. డివిజన్ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే సామర్థ్యం వీరిలో ఉందని పేర్కొన్నారు. వారు గెలిస్తే ముఖరాంపుర డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలు డివిజన్ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైనవని గంగుల కమలాకర్ అన్నారు. కాబట్టి డివిజన్ ప్రజలంతా ఏకమై కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మంతెన అనితా కిరణ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కి ఓటు అంటే అభివృద్ధి, సంక్షేమానికి, ప్రజా సంకల్పానికి ఓటు వేయడమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ముఖరాంపుర డివిజన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. కరీంనగర్ నగరంలోని 54వ డివిజన్ అశోక్ నగర్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం అశోక్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. గతంలో కరీంనగర్ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, రోడ్లు, డ్రైనేజీ,
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు బీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని అన్నారు. అశోక్ నగర్ డివిజన్ అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని గుర్తు చేశారు. డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాంపల్లి భవానీ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఆయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను దగ్గరుండి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసే నాయకుడని పేర్కొన్నారు. డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే సామర్థ్యం అశోక్ నగర్ డివిజన్ ప్రజలంతా ఏకమై కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాంపల్లి భవానీ శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. అశోక్ నగర్ డివిజన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. ఇంకా 2-3 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం పోతుంది. మళ్ళీ కాంగ్రెస్ రాదు, మళ్ళీ బీజేపీ రాదు. మళ్ళీ వచ్చేది కేసీఆర్ యొక్క పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలన వస్తుంది. బీఆర్ఎస్ వల్ల ముఖ్యమంత్రి అయితే నేను మంత్రి హోదాలుంటే నాంపల్లి శ్రీనివాస్కి ఎంత పెద్ద పోస్టులు ఉంటాడు, ఎన్ని పనులు అవుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి కారు గుర్తుకు ఓటేసి మన నాంపల్లి భవానీ గారిని మంచి మేరతో గెలిపండి. సౌమ్యుడు, పైసలు లేవు, దొంగ మాటలు చెప్పాడు, పైసలు సంపాదించుకోలే, అక్రమ సంపాదన లేదు, మీ కడుపులో బిడ్డ, మీ ఇంటి ముందర బిడ్డ లేకున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వదించి కారు గుర్తు ఓటేయాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే. సోమవారం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 16వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు డప్పు చప్పులు, పూల జల్లులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. డప్పు కళాకారులతో కలిసి గంగుల డప్పు కొట్టి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్కాపూర్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాన్ని నగరపాలక సంస్థలో విలీనం చేసి రైతులు, ఉపాధి హామీ కూలీలకు నష్టం కలిగించిందని విమర్శించారు. రానున్న రోజులు బీఆర్ఎస్ వేనని ధీమా వ్యక్తం చేస్తూ 16వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసారపు శ్రీనివాస్ గౌడ్ను కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ మరి మల్కాపూర్ లక్ష్మపూర్ గ్రామ కరీంనగర్ నగరంలోని 47వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చల్ల స్వరూపారాణి హరిశంకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. డివిజన్ వీధుల్లో సాగిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ర్యాలీకి ముందుగా అభ్యర్థి చల్ల స్వరూపారాణి హరిశంకర్ రామసహిత సత్యనారాయణ స్వామి దేవాలయం మరియు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధి, సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. 47వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే నాయకత్వం చల్ల స్వరూపారాణి హరిశంకర్కే సాధ్యమని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి 47వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చల్ల స్వరూపారాణి హరిశంకర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. మా డివిజన్ 41వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో మా సతీష్ మణి కార్పొరేటర్ గా కరీంనగర్ నగరంలోనే 2వ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. గెలిపించినాక నాకు ఈ ప్రజలు బ్రహ్మరథం పట్టిరని అక్కడున్న అభివృద్ధి పనులు అప్పుడు ఎమ్మెల్యే గారు 2014 నుంచి 19 వరకు కూడా నా డివిజన్లో HW డ్రైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రతి కరెంటు పోలుకు లైట్ కానీ, 2 సైడ్ పైప్ లైన్ కానీ మరి ఆ డివిజన్లో చేపించడం జరిగింది. దాని తర్వాత 2020లో మళ్ళీ ఎలక్షన్ వస్తే అది బీసీ మహిళగా రిజర్వేషన్ అయితే మళ్ళీ అన్న ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో మరి మేము ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా యునానిమస్ కార్పొరేటర్ అయింది మా సతీష్ మణి చల్ల స్వరూపరాణి గారు. మరి యునానిమస్ అయినందుకు ఈ ప్రజల రుణం తీసుకోవాలని అప్పుడు మా డివిజన్లో ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా
ప్రజలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 123 కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 2 దిక్కుల పైప్ లైన్ ఏర్పాటు చేసి నేను గత 5 సంవత్సరాలు విపరీతంగా అన్న సహకారంతో అధికారుల సహకారంతో మరి నేను డెవలప్ చేయడం జరిగింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 9, 10, 39వ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు పడిశెట్టి వసంతలక్ష్మి, కోడూరి రవీందర్ గౌడ్, వేముల శ్రీనివాస్ గౌడ్లకు మద్దతుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లను నిర్వహించిన సమావేశాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గంగుల కమలాకర్ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు ఇల్లు అందించిందని స్పష్టం చేశారు. 19, 43, 49, 60 డివిజన్లలో ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేగుర్తిలో ఉన్న 19వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న జట్టుల నాగారాణి ఈ సమస్యల పరిష్కారానికి ఒక సోదరుడిగా మంత్రిగా నా బాధ్యత అనే మాట ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. జట్టుల నాగారాణి గారు గెలిచేయండి. ఈ వార్డులో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ ప్రకారంగా జరుగుతున్నటువంటి ఏదైతే సమస్య ఉందో నేను రెవెన్యూ రేగుర్తి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా. కరీంనగర్ డీసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు ఆర్టీఓ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితర ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను పిలిచారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 3500 మంది వారికి ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఉచిత సన్నబియ్యం, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఉద్యోగ భర్తీలు, మహిళా సంఘాల వడ్డీలేని రుణాలు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రీకృత అభివృద్ధి అవినీతితో పరిమితమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక నేరసాల పాలన అందిస్తుందని వివరించారు. కరీంనగర్లో డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం, రింగ్ రోడ్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు తొలగించడం, స్మార్ట్ సిటీ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య సేవల విస్తరణకు కృషి జరుగుతుందని తెలిపారు. ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్న పిలుపు ఇచ్చారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గము ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రజాపాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీర్వచనము, ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా ఓటర్ మహాశయులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పర్టికులర్గా కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి ఆనాటి గౌరవ మంత్రి దివంగత నేత సత్యనారాయణరావు గారు పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్గా చేయడము, కార్పొరేషన్గా చేసిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. ఈరోజు కరీంనగర్కు ఏదైనా కార్యక్రమం జరిగినా అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందని చెప్పడానికి గర్వంగా ఉంది. కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ ప్రాంగణంలో విహారీ పేరిట పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నేపథ్య గాయని అదితి భవరాజు ముఖ్య అతిథిగా హాజరై ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి మాతకు పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదితి భవరాజు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే నైతిక విలువలపై అవగాహన కల్పించి వాటిని అమలు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. చదువుతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణతో సాధన చేస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించి సమాజంలో ఉత్తమ స్థానం సంపాదించగలరని అన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యా విధానాలు ప్రశంసనీయమని కొనియాడారు. డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఒత్తిడిని తగ్గించుకోవాలని, నైతిక విలువలను ఆచరించి బాధ్యతాయుతంగా ఎదగాలని సూచించారు. వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల విజయ ప్రస్థానంను నృత్య రూపంలో ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తున్నడే సీమన
Vihari. Celebrations to Aditi Pavaraju Garu, a popular eminent playback singer, and all to an evening of brilliance, culture and celebrations. Ladies out. Almost all 12 children got seats in the various IITs. 2023 10th class batch చూసినట్లయితే సో మన ప్రోగ్రామ్ అద్భుతంగా జరుగుతుంది. పిల్లలు మెనీ స్టూడెంట్స్ దే ఆర్ ఎక్సెలింగ్. చాలా మంది పిల్లలు ఎక్కడెక్కడ సీట్ రావాలనుకున్నారు అక్కడ వస్తున్నారు. భారతదేశంలో ఉన్న 23 IITs లో మనం ఈ 2 years లో చూసుకుంటే 16 IITs లో మన పిల్లలు జాయిన్ అయ్యారు. 16 IITలలో మన పిల్లలు జెండా ఆల్ఫోర్స్ అక్కడ వేసి ఎదురు చూస్తున్నారు మా జూనియర్ ఎక్కడ వస్తారని చెప్పేసి. ఎయిమ్స్ 28 లోకి వెళ్ళి చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు మన పిల్లలు 4 ఎయిమ్స్ లో ఆల్ఫోర్స్ జెండా ఎగరేస్తున్నారు. 4 ఎయిమ్స్ కాలేజెస్ లో అవుట్ ఆఫ్ 20. సో రాబోయే రోజుల్లో తప్పకుండా మిగతా ఎయిమ్స్ లో కూడా మన ఆల్ఫోర్స్ పిల్లలు ఉండే విధంగా మనం చూస్తున్నాం. ఐఐటి మద్రాస్ లో మన పిల్లలు ఉన్నారు, ఐఐటి ముంబైలో మన పిల్లలు ఉన్నారు, ఐఐటి గౌహతిలో ఉన్నారు, ఐఐటి హైదరాబాద్ లో ఉన్నారు, ట్రిపుల్ హైదరాబాద్ లో ఉన్నారు, ఐఐటి ఖరగ్పూర్ లో ఈ ఒక్క సంవత్సరమే ఖరగ్పూర్ ఐఐటిలో 7 పిల్లలు జాయిన్ అయ్యారు. 7 స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ఫోర్స్ టేకెన్ అడ్మిషన్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్. ఈ యొక్క బ్యాచ్ నేను చెప్తున్నాను, అన్ని పాత బ్యాచ్ చెప్పట్లేదు. ఫర్ యువర్ వండర్ దిస్ ఈ యొక్క మన 2025 నుంచి ఎన్ఐటి వరంగల్లో 25 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. So I heard so many things about your beloved chairman garu, Dr. V. Narendra Reddy garu. I am చదువుతూ వచ్చానన్నమాట on the way here, and I have a couple of friends that live in Karimnagar, and when I told them I am coming to Alphas, of course నాకెందుకు తెలియదు, we know the school, of course. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, మా కజిన్స్ చదువుతున్నారు, వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు చదువుతున్నారు. Everyone has someone in their family from Karimnagar studying in Alphas, and I am very very excited to be a part. ట్యూషన్ నేర్పుతూ 11 మందితో మొదలెట్టి 60 బ్రాంచ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంతమంది విద్యార్థులకు ఆయన నాలెడ్జ్ ని, ఆయన లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ని ఆయన షేర్ చేస్తున్నారంటే ఐ థింక్ ఆల్ స్టూడెంట్స్, everyone here present has an inspiration right here in front of you every day morning, greeting you, saying good morning to you. It is very very inspiring, and you should really be thankful to have him as your chairman. Alphas అనే అర్థం అంటే thankful, grateful in English. In Greek I think that means. నగరంలోని 49వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రచార సమయంలో డివిజన్ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రాంతంలో అన్ని విధాల అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సౌకర్యాల ఏర్పాటు, రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, క్రీడా వసతులు వంటి పలు రంగాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలను కారు గుర్తుపై ఓటు వేయాలని, తమ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేందర్ రావు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో వారి కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా సవివరంగా పరామర్శలు, ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు నిర్వహించడం ద్వారా డివిజన్ అభ్యర్థి సామాన్య ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత పెంచారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
మైనార్టీ మోర్చా నేత జాతీయ స్పాట్లో కీలక పాత్ర వహిస్తున్న అఫ్జల్ పాషా మాట్లాడుతూ బీజేపీ నుండి పోటీలో ఉన్న తమకు ఒకసారి అవకాశం ఇస్తే బీజేపీని గెలిపిస్తే డివిజన్ రూపురేఖలు మారుస్తానని భరోసా ఇచ్చారు. కార్పొరేషన్ ఏమైనా అభివృద్ధి చెందిందా, వెనుకబాటకు గురైందా అనే విషయంపై నేడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు, గెలిచినాక చేసేదేమిటి, చెప్పుకోవడానికి ఏ ఒక్క మంచి పనైనా ఉందని పేర్కొన్నారు. నేతలు ఇసుక దందా చేసి కోట్లు సంపాదించారు. మృతు పథకంలో భాగంగా 24 గంటల నీటి సౌకర్యం కల్పించడం, బీజేపీ అధికారంలోకి వస్తే కాలనీలను రూపురేఖలు మార్చేందుకు సిద్ధంగా ఉందామన్నారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లను గెలుచుకునే అవకాశాలున్నాయని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బీజేపీలో ముస్లింలు లేరు, బీజేపీ ముస్లింలకు అసలు ఎలాంటి సీట్లు ఇవ్వదు, వాళ్ళు పట్టించుకోదు అనే దానికి మేము ఖచ్చితంగా కరీంనగర్ గడ్డ నుంచే శ్రీకారం చుట్టాము. మీరు చూస్తున్నారు, 4 అభ్యర్థులను మేము బీజేపీ నుంచి ఇచ్చాము. ఇనాయత్ అలీ ఉరఫ్ తాజ్ భాయ్, రిజ్వానా, అలాగే సెమీ పర్వేజ్ మీ అందరికీ తెలిసిన విషయమే, తర్వాత ఫయాజ్ చిస్తి, ఈ 4 కూడా మేము గట్టిగా పోట్లాడేటట్లుగా మేము వారికి సీట్లు ఇవ్వడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, దీన్ని మేము ఆచరణాత్మకంగా చూపిస్తాము. అయితే రాజ్యాధికారంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాధికారంతోనే వ్యక్తి యొక్క అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఎలక్షన్లో భాగంగా నిన్న మా మిత్రులు, మా శ్రేయోభిలాషి, బీజేపీ శ్రేయోభిలాషి, ఈ దేశంలో మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్న ఎంఐఎం అధినేత, ఆయన జాతీయ అధ్యక్షుడు, నెక్స్ట్ ఆయన ఏం దాల్చుకున్నాడో దాదాపుగా ప్రపంచ పార్టీ పెడతాడేమో, ప్రపంచ పార్టీకి అధ్యక్షుడు అవుతాడేమో తెలుస్తుంది నాకు. ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో వచ్చి ఆయన ఏ విషయాలు ప్రస్తావించారో మీడియా మిత్రులకు అందరికీ బాగా తెలుసు. తిమ్మాపూర్ మండలంలోని రామంచ గ్రామస్తులు తమ వాగులో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక పూడిక తీయడంను అడ్డుకున్నారు. రైతులు వ్యతిరేకంగా తమ పొట్ట కొట్టకుండా వాగులో పూడిక తీయకూడదు, లేక కుటుంబాలతో కలిసి ఆత్మహత్య చేసుకోగలమని హెచ్చరించారు. తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరి వ్యవహరించారు. గ్రామ సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ గిట్ల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ గుంటి తిరుపతి, ఇతర వార్డు సభ్యులు రైతులతో సహా ఈ నిరసనలో పాల్గొన్నారు. రిజర్వాయర్ పరిధి బయట వాగులో ఇసుక తీయకూడదని ఆదేశిస్తూ పూడిక తీత పనులు ఆపబడ్డాయి. చెట్టు మీది కొంగలు అధికారులు దొంగలు. చిగురుమాడి మండల్ రామాంచ విలేజ్. నేను రామాంచ గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నా. గత 2 రోజుల నుంచి మా గ్రామ శివార్లోని రామాంచ శివార్కి వచ్చి అక్రమంగా జేసీబీలు పెట్టి మన ఈ తువ్వ రవాణా చేస్తారు. మాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే మేము వచ్చి అడ్డుకోవడం జరిగింది మిషన్లను. వాళ్ళని అడిగేసరికి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక మళ్ళీ మిషన్లను బ్యాక్ తీసుకుపోయారు. ఏమన్నా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, లేకుంటే టీఎస్ఎండిసి వాళ్ళు వస్తారు, మమ్మల్ని దీవన్నారు, పర్మిషన్ అని చెప్పుకుంటూ పోతారు. కానీ వాళ్ళని అడిగితే పర్మిషన్లు ఎలాంటివి ఉంచడం లేదు. మరియు తెల్లారి వచ్చి మళ్ళీ తెల్లారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వస్తా అన్నారు. వచ్చేదాకా ఆగమని చెప్పినాం, అయినా కూడా వినకుండా మళ్ళీ మిషన్లో దించి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము మళ్ళీ వచ్చేసి మళ్ళీ అడ్డుకోవడం జరిగింది వాళ్ళను. మీరు ఏదున్నా కానీ ఏమన్నా ఉంటే మీకు ఇచ్చిన జియో ప్రకారం కానీ మ్యాప్ కానీ ఏదన్నా ఉంటే మాకు వచ్చి చూపించండి, చూపించినాక దాన్ని బట్టి మేము చేస్తాం. అదే అని చెప్పంగా కూడా ఎలాంటిది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ అక్రమ రవాణా చేస్తూ ఏమన్నా అంటే మాది ఇక్కడ ఎఫ్టీఏలు రెండేదాకా మేము ఖచ్చితంగా తీస్తాం అది అంటారు. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంది అసలు? మీ ప్రాజెక్టు రూల్స్ ప్రకారం వాటర్లో ఇసుక తీసుకుంటా మట్టి నుండి ఇసుకను వేరు చేసి తీయడం, ఇది పూడిక తీత కింద ఉంటుంది. అంతేగాని మీరు ఈ వాగుల మన నీళ్ళున్న కాడ తీయక ఈ మన వాటర్ లేని కాడ తీసుకుంటా ఇది ఏదో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టున్నది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 47-21 డివిజన్లలో బీఆర్ఎస్ ర్యాలీకి ఘన స్పందన. చల్లా స్వరూపారాణి, హరిశంకర్ను గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిన 16వ డివిజన్ ప్రజలు. ప్రచారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు ఘన స్వాగతం. కరీంనగర్ ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ విహారీ వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్న నృత్య రూపాలు. వేడుకలకు విశేషంగా ఆకర్షణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.